తన 13వ ఏట నుండే కోట నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. పినిశెట్టి శ్రీరామ్మూర్తి రాసిన ఆరది నాటకం కోట శ్రీనివాసరావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే కోట నాటకాలు వేస్తూ ఉండేవారు. సిఎస్ రావు రాసిన ప్రాణం ఖరీదు నాటకం ఆయనను సినిమాల్లోకి వెళ్లేలా చేసింది. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఒకసారి ప్రాణం ఖరీదు నాటకం చూసి దానిని సినిమాగా తీయాలని ఆయన అనుకున్నారు. ఆ చిత్రానికి కథ మాటలు రాసే అవకాశం సిఎస్ రావుకే ఇచ్చారు. అలా కోట శ్రీనివాసరావుకు అందులో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ తదితరులు నటించిన ప్రాణం ఖరీదుకు వాసు దర్శకత్వం వహించారు. ఇది 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా కోట శ్రీనివాసరావు ప్రస్థానం మొదలైంది. కోటకు నటుడిగా పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ప్రతిఘటన. టి కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ సినిమా 1985లో విడుదలై విజయ ఢంకా మోగించింది. ఇందులో కోట శ్రీనివాసరావు పోషించిన పాత్ర వెండితెరపై అద్భుతంగా పేలింది. ఇక అక్కడి నుండి కోట వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా కలగలేదు. అలానే 1987లో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన అహనా పెళ్లంట సినిమా కోటలోని మరో యాంగిల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కామెడీ సైతం కోట అద్భుతంగా పోషించగలరని తెలిపింది. రంగంలో ఉన్న అనుభవం కారణంగా కోట వైవిధ్యమైన పాత్రల్ని అవలీలగా చేయగలిగారు. వెండితెరపై ఎన్టీఆర్ను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన మండలాదేశుడు కూడా బాగా ఆడింది. అప్పట్లో ఆ సినిమా ఆయన్ని పలు ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఎన్టీఆర్ పెద్ద మనసు కారణంగా తిరిగి కోట శ్రీనివాసరావు నెలదొక్కుని చిత్రసీమలో కొనసాగారు. ఎన్టీఆర్ను అనుకరిస్తూ సినిమాల్లో కొన్ని పాత్రలు చేసినా తనకు రామారావు అన్న, నాగేశ్వరరావు అన్న ఇష్టమని కోట చెప్పేవారు. అలానే ఎస్వీఆర్, గుమ్మడి, లింగమూర్తి, సిఎస్ఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల, వంగర, అల్లు రామలింగయ్య అంటే ఇష్టమని చెబుతూ ఆయన మాటల్లో పంచుకునేవారు. కోటాలోని నటన వైదుష్యానికి అబ్బురపడిన దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయించుకునేవారు. జంధ్యాల, వంశీ, ఈవీవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ తదితరులంతా కోటను తమ చిత్రాలలో బాగా ఉపయోగించుకున్నారు. తెలుగు సినిమా రంగంలో పరభాషా నటుల డామినేషన్ను కోట శ్రీనివాసరావు సహించేవారు కాదు. అభినయమే కాదు, భాష మీద కూడా పట్టులేని వారిని తీసుకువచ్చి అందలమెక్కించడాన్ని ఆయన సహించలేకపోయేవారు. పలు సందర్భాలలో తన అసంతృప్తిని బాహటంగానూ వ్యక్తం చేశారు కోట శ్రీనివాసరావు. Sir.
కోట శ్రీనివాసరావు నాటక సినీ రంగాలకే పరిమితం కాలేదు, ప్రజా సేవలోనూ నిమగ్నమయ్యారు. 1999-2004లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభ్యుడిగా సేవలు అందించారు. 5 దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు 1000 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావును పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం కూడా సత్కరించింది. అయితే తన అడుగుజాడల్లో సాగుతూ చిత్రసీమలోకి నటుడిగా అడుగుపెట్టిన కుమారుడి దుర్మరణంతో కోట కొంత కృంగిపోయారు. ఆ తర్వాత నిదానంగా కోలుకొని సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు భార్య రుక్మిణి, ఆడపిల్లలు అవని, పల్లవి ఉన్నారు.